ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దేవదాసుడిగా నిలబడుండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడి కానీ దేవన నిలబెట్టుకోమని వాక్యముతో మాతో మాట్లాడు. మమ్మల్ని అందరినీ నాయన బలపరిచి స్థిరపరిచి స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ 16వ అధ్యాయంలో లూకాసు వార్తకు రాస్తున్న 16వ అధ్యాయంలో పిల్లరా, మరి నేను ఓన్లీ నా దాంట్లో ఉంటాను కదా, అధ్యాయం అంతా చెప్తే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఐ విల్ స్టే విత్ మై వర్డ్. యేసు ప్రభు వారు చెప్పిన ఒక ఉపమానముల గురించి చదువుకున్నాం మనం. ఒక పారబుల్. యేసు ప్రభు వారు ఒక పారబుల్ చెప్పాడు. యాక్చువల్లీ ఇట్స్ నాట్ అ పారబుల్, ఇట్స్ ఎ స్టోరీ విచ్ హ్యాపెన్. ఒక సంఘటన జరిగిన సంఘటనను ప్రభు తెలియజేస్తున్నాడు. బహుశా ఈ సంఘటన జరిగిన కాలము మోషే ప్రవక్తల కాలం ఉండొచ్చు. ప్రభు చెప్తున్నాడు. ప్రభుకు సమస్తం అనేది తెలుసు కాబట్టి ప్రభు చెప్పిన ఈ యొక్క పారబుల్ అనుకోండి, ఆ యొక్క జరిగిన సంఘటనలో నుంచి కొన్ని మాటలు మన ధ్యానం. మొట్టమొదటి పిల్లలు, ఈ యొక్క సంఘటన చూస్తే ప్రభు అంటాడు, ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాడు. మొత్తం ఈ పారబుల్ అంతలో కూడా మరి ఈ సంఘటనలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకటి ధనవంతుడు, రెండోది లాజరు. లాజరు అంటే మరియ మార్త లాజరు కాదు, ఆయన కాదు, ఈయన వేలు లాజరు. మళ్ళీ ఆయనకు అనుకోకూడదు, ఆయన ఏంది ఈయన అనుకోండి, ఈయన భిక్షుగాడు అంటాడు. ఈయన గురించి లాజరు గురించి చెప్పి ఒక ధనవంతుడు అంటాడు. ధనవంతుని యొక్క స్థితిగతులు చెప్తే ఎలా ఉన్నాడంటే ఉదారంగా బట్టలు తెచ్చుకొని రాయల్ లైఫ్ అంటే ఇష్టానుసారంగా ఎంత కావాలంటే దీని ఒక లగ్జరియస్ లైఫ్లో ఉన్నట్టుగా చూస్తాను. ఈ వ్యక్తిని గురించి, ధనవంతుని గురించి మాట్లాడుతున్నప్పుడు రెండో వాడిని చూసినప్పుడు భిక్షగాడు అంటాడు. లాజరుని గురించి చెప్పినప్పుడు పరమ దరిద్రమైన స్థితిలో ఉన్నాడని చెప్తాడు. భిక్షగాడు కాబట్టి భిక్షమత్తుకునే బ్రతకాలి కాబట్టి అతని యొక్క స్థితి అంటాడు. ఆరోగ్య పరిస్థితి కూడా చెప్పినప్పుడు అతని శరీరం అంతా పుల్లతో ఉన్నదంటాడు. ఆ పుల్లను కుక్కలు వచ్చి నాకిది ఎంత భయంకరం. ఎక్కడుండేవాడు అంటే ఆ ధనవంతుడు ఎవరైతే చక్కగా జీవిస్తున్నాడో ఆ ధనవంతుని ఇంటి ముందు ఆ గేటు దగ్గరే ఉండేవాడు. ఆ ధనవంతుని యొక్క బల్ల మీద నుంచి పడిన ఆ రొట్టె ముక్కల మీద ఆధారపడి జీవించేవాడు అని వాక్యము తెలియజేస్తున్నాడు. ఎతికేలకు ఇక్కడ సంగతి ఏంటంటే, ఎవరైనా కూడా చావాల్సిన మంచోడా, చెడ్డోడా, గొప్పోడా, పేదోడా, ఎవడాన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్. లాజరు చనిపోయాడు అంటాడు. దేవుని వాక్యభావం చేసినప్పుడు నాకు అనిపిస్తుంది, లాజరు చనిపోయాడు. చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి అబ్రహాము రొమ్ముల దగ్గర తీసుకెళ్ళారండి. అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఆ పరములో ఉన్నాడు, పరదయస్సులో ఉన్నాడు. ఆ పరదయస్సులోకి తీసుకెళ్ళినట్టుగా చూస్తాం. దేవదూతలు తీసుకెళ్ళారు. రెండవ వ్యక్తి చూసినప్పుడు ధనవంతుడు కూడా చనిపోయాడు. చనిపోయి పాతి పెట్టబడ్డాడు అన్నారు కదా. ఇక్కడ ఏంజిల్స్ వచ్చి తీసుకుపోయినట్టు ఏం లేదు కదా. ఏముంది, కళ్ళు తెరిస్తారు ఎక్కడ ఉన్నాడమ్మా, నరకంలో ఉన్నాడు. మరి అలా ఎలా జరిగిందో, హౌ యూ వెంట్ దేర్ ఐ డోంట్ నో. బైబిల్ అంతా నాకు డిస్క్రిప్షన్ ఏం లేదు కాబట్టి నేను ఊహించి అని చెప్పాను. పాతి పెట్టబడ్డాడు. తెరిచి చూసే లోపల సెకండ్ లైఫ్ స్టార్ట్ అయిపోయి నరకములో ఉన్నాడు. నరకములో వేదంలో ఉన్నట్టుగా చూస్తాం. ఎంతో బాధపడుతుంది. నరకం అంటే అన్ని ఆరు పురుగు చావడం. అలాంటి పరిస్థితిలో వేదంలో ఉన్నాడు. ఆ వేదంలో ఉన్నప్పుడు బట్ వై గాడ్ అలౌడ్, వారిద్దరి మధ్యలో గొప్ప అగాధం ఉందంటాడు. ఇక్కడున్నో అక్కడున్న కానీ అంటాడు కదా, ఇక్కడ నుంచి అక్కడ చూసేది దేవుడు ఇచ్చాడు. మరి అక్కడ చూసినప్పుడు అబ్రహాము రొమ్మును ఆనుకునే లాజరును చూసినప్పుడు, తండ్రివైన అబ్రహామా లాజరును పంపించమంటాడు. ఎందుకు పంపించమంటున్నాడమ్మా? తన చిటుకని వేలుతో నీళ్ళలో ముంచి నా నాలుకను తడపమంటున్నట్టుగా చూస్తాను. సో దట్ ఐ క్యాన్ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రిలాక్స్. ఈ వేదంలోంచి కొద్ది కాటి నాకు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ నాకు ఒక రిలీఫ్ దొరకడానికి అతన్ని పంపమన్నప్పుడు అబ్రహాం అంటాడు, నో అంటాడు కదా. రెండు రిక్వెస్ట్లు అవుతాడు. ఒకటి ఏమో మొదట పంపమంటాడు, లేదు బాబు అక్కడికి ఇక్కడికి అక్కడ వచ్చే ఆస్కారం లేదంటాడు. అప్పుడు రెండో రిక్వెస్ట్ అడుగుతాడు, ఎందుకంటే నాకు 5 సహోదరులు ఉన్నారు. అమ్మా ఏమంటుండు, మనకు చాలా దగ్గరగా ఉన్నాడు కదా కదా.
మనం ఏం పెట్టినా మనవనికే పెడతాం. ఆ పరలోకంలో కూడా కింద ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ నా సహోదరులు, మై బ్రదర్స్, ఐఎమ్ వెరీ కన్సర్న్, ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ ఆఫ్ ఎనీథింగ్. నా సహోదరులు 5 ఉన్నారు, వాళ్ళు ఇక్కడ రావద్దు, వేరేటోళ్ళు ఎవరు వచ్చినా నాకేం ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం. అంతేనా? వారి దగ్గరికి ఏమంటాడు? లాజర్ను పంపించమంటాడు. లాజర్ను పంపించమంటే అబ్రహాం అంటాడు వాళ్ళకు మోషే ప్రవక్తలు ఉన్నారా, ఈయనెందుకు మొగుడు అంటాడు. లేదు, అబ్రహాం పితరుని తండ్రి, అబ్రహాం అలా అనకూడదు, ఒకడు మృతుల్లో నుంచి తిరిగి లేచిపోతే కానీ వారు నమ్మరు అంటే, వాళ్ళ మాట నమ్మనప్పుడు మృతుల్లో నుంచి లేచినా కూడా నమ్మరు అంటారు కదా. మృతుల్లో నుంచి లేచినా కూడా నమ్మరు అని చెప్పాడు. ఇది ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలకు ముందు ఐ వాంట్ టు కెన్ ఐ స్టే లిటిల్ మోర్ టైం. ఇంట్రడక్షన్ వచ్చాను కొంచెం టైం, నాకు 5 నిమిషాలు మీరు ఎక్కువ ఇస్తే ఇంట్రడక్షన్కి వస్తాను. ఎందుకంటే ఇంట్రడక్షన్లో కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి, చెప్పమంటే చెప్తాను, లేకపోతే డైరెక్ట్ వాక్యంలో వెళ్ళిపోండి. ఏమంటారు సార్, నేను నేర్చుకున్నాను. నేను చాలా, నా సంఘం ఎప్పుడు ఎదగాలనుకుంటున్నాను. ఈ స్టోరీ ఎంతట్లో కూడా ఒక వండర్ఫుల్ థింగ్ ఒకటి కనబడితే ఏం తెలుసు పిల్లలు? 2 things ఐ వాంట్ టు టీచ్ యు ఇందులో నుంచి. ఇంట్రడక్షన్ అండి, నా వాక్య భాగం కాదు. ఒకటి పిల్లలు, ఈ స్టోరీ అంతలోంచి వచ్చినప్పుడు 2 వ్యక్తులనే ఉంది కదమ్మా. అబ్రహాం కనబడతారు, 3 వ్యక్తులు, కానీ అబ్రహాం పక్క పెడితే 2 వ్యక్తులు కనబడతారు. మెయిన్ స్టోరీ ఈజ్ అబౌట్ 2 people. ఎవరా 2 people? ధనవంతుడు, లాజర్ కదా. ధనవంతుడు, లాజర్ ఇద్దరు కనబడతారు కదా, ఇద్దరు కనబడతారు. ధనవంతుడు, లాజర్ కనబడతారు. ధనవంతుడు ఆ యొక్క నరకంలో ఏమంటాడు? తండ్రివైన అబ్రహామా అంటాడు. అవునా కదా? ఏమన్నాడు? తండ్రివైన అబ్రహామా అంటే అబ్రహాము సంతతి వాడు, అబ్రహాము గోత్రములో ఉన్నవాడు, అబ్రహాముకు చెందినవాడు. కాబట్టి అబ్రహామును చూసినప్పుడు, అబ్రహామును సంబోధిస్తున్నప్పుడు తండ్రివైన అబ్రహామా, బికాస్ ఐఎమ్ యువర్ చైల్డ్, యు ఆర్ మై ఫాదర్. అవునా కాదు? ఇప్పుడు చిన్న ప్రశ్న ఇస్తుంది, ఈ ధనవంతుని పేరేంటి? జోయల్ గారు మాత్రం మనకు అనిపించేసి ఓకే, ఏం పేరు? అంత సైలెంట్గా ఉంటారు ఏందమ్మా? ఆయన పేరే ధనవంతుడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పేరు అక్కడ రాయబడలేదు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ నేమ్. నాకు ఈ చదువుతున్నప్పుడు మార్నింగ్ దిస్ వాజ్ ఎ రివల్యూషన్ గాడ్ ఇస్ గివింగ్. వై నో నేమ్ టు రిచ్ మ్యాన్ అండ్ దెర్ ఇస్ ఎ నేమ్ ఫర్ ఎ బెగర్? ధనవంతుడు, అమ్మ ధనవంతుల గురించి తెలిసి ఉంటుందా లేకపోతే బిచ్చగాళ్ళ గురించి తెలిసి ఉంటుందా? సమాజంలో ధనవంతుని పేరు అందరికీ తెలిసి ఉంటుంది, భిక్షగాని పేరు తెలిసి ఉండదు. బిచ్చం కూడా అంటారు అంతే, వాడి పేరు టైటిల్తో బతుకుతాడు వాడు, అంతే కదా. బట్ ఇక్కడ చూసినప్పుడు భిక్షగానికి లాజర్ అని పేరు ఇవ్వబడ్డది. బైబిల్ కూడా చూసినప్పుడు ధనవంతునికి పేరు లేదు. కారణం చెప్పాలమ్మా? కారణం చెప్పనా? యు వాంట్ ది రీజన్ కావాలా వద్దా? కావాలంటే చెప్పండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు, అమ్మ ఇది నాకు, అతడు ఎవరు? ఆ యేసయ్య, ఆ గొర్రెల కాపరి, ఆ యేసయ్య. అతడు తన గొర్రెలను, ఇప్పుడు దేవుని గొర్రె ఎవరమ్మా? హల్లెలూయా. దేవుని గొర్రె పరలోకం పెట్టాడు. మన పేరు తెలుసు. ఈ రోజు నీ పేరు దేవునికి తెలిస్తే యు విల్ బి ఇన్ ది హెవెన్. హల్లెలూయా. దేవుడు ఒకవేళ పలానా ఏరియాలో ఉంటాడు, పలానా ఆయన కొడుకు అని అన్నాడు అనుకో, నువ్వు పక్క స్టేషన్లో ఉంటావు.
నువ్వు తిడుతున్నావు అనుకున్నా పర్లేదు, వాక్యం చెప్తున్న మాట. ఎందుకంటే అతడు ఆయన గొర్రెలను పేరు పెట్టి దేవుడు చెప్తున్నాడు. ఈ స్టోరీ వాళ్ళు వీళ్ళు చెప్పేది కాదు, ఇది జరిగిన సంఘటన. యేసు ప్రభు చెప్తున్నాడు జరిగిన సంఘటనలో యేసు ప్రభుకు ధనవంతుని పేరు తెలిసాడు తెలియదు. ఎందుకంటే ధనవంతుడు దేవుని గొర్రె కాదు కాబట్టి, లాజరు భిక్షగాడైన దేవుడి గొర్రె కాబట్టి, God says, Lazarus is my sheep. What a wonderful thing. ఈరోజు ఈ లోకంలో బిచ్చగాడు కావచ్చు, ఆ ముక్కల మీద బ్రతికి జీవించేవాడు కావచ్చు, కురుపులతో ఉండొచ్చు, కుక్కలు వచ్చి నాకుతుండొచ్చు, భయంకరమైన స్థితిలో ఉండొచ్చు కానీ, బట్ హీఈస్ ద సన్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్. హల్లెలూయా. చెప్పిన వాళ్ళని దేవుడి పిల్లలు, చెప్పిన వాళ్ళకి గ్యారెంటీ లేదు, ఎవరి పిల్లలు నాకు తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి అమ్మ దేవునికి, అయ్యగారి కాదు. హల్లెలూయా. God says something awesome. Okay. Second thing. Introduction second point చెప్పమంటారా? రైట్, ఓకే. ధనవంతుడు. ఎందుకు ధనవంతుడు పక్క స్టేషన్లో ఉన్నాడని ఆలోచిద్దాం ఒకసారి. వై హి వాస్ ఇన్ దిస్? ఎందుకంటే ఇక్కడ ఒక మాట అంటాడు, లాజరు ధనవంతుని బల్ల మీద నుంచి పడిన ముక్కలు త్రిని బతికేవాడు అన్నాడా? అంతే అన్నాడమ్మా. కానీ ధనవంతుడు ఇవర బాబు తినని ఇచ్చినట్లేదు ఉందా? నేను ఆకలి తిని మీరు నాకు ఆహారం ఇచ్చారు, నేను దప్పికొని తిని మీరు నాకు దాహం ఇచ్చారు, నేను వస్త్రహీనంగా ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇచ్చారు, నేను రోగి ఉన్నప్పుడు మీరు చూశారు, చెరసాల్లోనూ పరామర్శించారు అని దేవుడు అన్నప్పుడు వాళ్ళంటారు, ప్రభా ఎప్పుడు నువ్వు ఆకలిగా ఉన్నావు, ఎప్పుడు నువ్వు వస్త్రహీనుడు ఉన్నావు, ఎప్పుడు నీకు సహాయం చేసే ప్రభు మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులు ఒకరికి చేశావు కాబట్టి, నాకు నువ్వు చేశావు కాబట్టి, ఇదిగో నీ కొరకు యుగము ప్రారంభము ముందే నిర్మించబడిన ఆ యొక్క దేవుని రాజ్యమును స్వతంత్రించుకోమన్నాడు. అది చేయలేదు కాబట్టి కేవలము ఎంతసేపు వాడు ధరించుకోవడానికి, వాడు తినడానికి, వాని బ్రతుకు వాని జీవితం మీదే వాడికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, ఎవరి గురించి సంబంధం లేదు కాబట్టి, ఈ లోకంలో డబ్బులు ఉండడం మంచిదే, దేవుడు ఇస్తే మంచిదే, దేవుడు ఆశీర్దిస్తే మంచిదే, కానీ నువ్వు ఆశీర్దిస్తే నీ యొక్క మిక్కిలి అలుపుల పట్ల నీ యొక్క బాధ్యతను చేయనప్పుడు అదర్ డెస్టినేషన్. ఇంకా చెప్పమంటే చాలా ఉంది కదా, చాలా ఉన్నాయి చెప్పమండి. ధనవంతుడికి ధనం గురించి చెప్తే యవనస్తుడు వచ్చాడు మహాధనమైన, ఏమో చెప్పాడు, నీ ధనమంతా అయ్యగారికి ఇచ్చి మీ పర్సులు మీ డబ్బులు జాగ్రత్త, నీ ధనమంతా పేదలకిచ్చి నన్ను వెంబడించు, పరలోకంలో నీకు ధనం ఉంటుంది అన్నాడు. ఎందుకంటే పరలోకంలో ధనం ఉంటే నువ్వు అక్కడికి వెళ్తావు, నీ పరలోకంలో ధనం లేకపోతే నీ ఎక్కడ ధనం పెట్టుకున్నావు అక్కడికే పోతావు. వీడి ధనమంతా పక్క స్టేషన్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. రైట్, ఓకే, అక్కడ ఆపేస్తాను ఇంట్రడక్షన్, వాక్యంలోకి వెళ్ళిపోతాను. రైట్, చాలాసేపు అయిపోయింది ఇంట్రడక్షన్లో. రైట్, ఓకే. దేవుడు నాకు పిల్లలు ముచ్చటగా 3 పాయింట్లు ఉంది. ఐ వాంట్ టు టాక్ అబౌట్ ది యాగనీ ఆఫ్ ది హెల్. పరలోకపు యొక్క నరకపు యొక్క వేదన, ఇది నా కాన్సెప్ట్ మొదటి. రెండోదిగా చూసినప్పుడు హౌ టు కమ్ అవుట్, దాని నుంచి బయటకు వచ్చే మార్గము. మూడోది చూసినప్పుడు దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్, నో మిరాకిల్ విల్ వర్క్. ఈ 3 పాయింట్ల మీదే మాట్లాడాలి. మొట్టమొదటి చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు దేవుని వాక్య భావాలు చూసినప్పుడు, ఈరోజు చాలాసార్లు పిల్లలు దేవుని వాక్య భావాలు చూసినప్పుడు చాలాసార్లు మనం పరలోకం నుంచి ఎప్పుడు వింటూనే ఉంటాం. కానీ ఈరోజు వెరైటీగా హెల్ గురించి విందాం. హెల్ ఈజ్ ఎ రియల్ థింగ్. విశ్వాసులకు తెలవాలి ఏంటంటే హెల్ ఈజ్ ఎ రియల్ థింగ్. నరకము అది నిజంగా ఉన్నది. ఒకవేళ నరకము నిజంగా లేకపోతే యేసు ప్రభు వారు దాని గురించి మాట్లాడేవాడు కాదు. ఇట్స్ రియల్ థింగ్. మీరు ఒకవేళ కావాలంటే మీ బైబిల్ కొంత తెలుసుకోవచ్చు. యేసు ప్రభు వారు నరకం గురించి చాలాసార్లు మాట్లాడి, ఒక్కసారి సందర్భంగా మాట్లాడే మాట చాలాసార్లు మీరు చూస్తే కనుక మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మాట్లాడతాడు, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మాట్లాడతాడు, మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మాట్లాడతాడు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మాట్లాడతాడు, లూకా 13లో, లూకా 16లో యేసు ప్రభు వారు నరకం గురించి మాట్లాడతారు. నేను అవన్నీ ఇంకోండి ఎందుకంటే నాకు టైం లేదు.
ఒక్కొక్క వచనం చదివించిన 6 వచనాలు చదివించాలి కాబట్టి 6 వచనాలు అయిపోతే అక్కడే ఉండిపోతాం. నరకం గురించి మాట్లాడేది 40 నిమిషాలు నరకం గురించి మాట్లాడమంటే మాట్లాడదా. ఇట్ ఈస్ ఎ రియల్ థింగ్. నరకం అని వచ్చేటప్పుడు యేసు ప్రభువు మాట్లాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది దేవునికి ఉన్న గుణలక్షణం ఏం తెలుసమ్మా? చాలా ఉన్నాయి, మనకు అవసరం మనం పెట్టుకున్నాం. గాడ్ ఈజ్ లవ్ అంటది యోహాను పత్రిక ప్రకారము. గాడ్ ఈజ్ లవ్, అవునా కదా? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. అంతేనా? ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ స్వరూపి రెండు ఒకటి. గాడ్ ఈజ్ లవ్ అంటాడు. దేవుడు ప్రేమ గలవాడు. గాడ్ ఈజ్ లవ్. దెన్ గాడ్ ఈజ్ లవ్, హౌ కెన్ హి క్రియేట్ ఎ హెల్? ఇదో ప్రశ్న కదమ్మా, కదా? దేవుడు నిజంగా ప్రేమ గలవాడైతే యోహాను సువార్త 3:16 మనందరూ తెలిసింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, అంత ప్రేమించిన లోకాన్ని పరలోకం తీసుకుని నరకంలో ఎట్లా పడేస్తారు? కొందరు పరలోకంలో ఉన్న నరకంలో ఎందుకు వేస్తాడండి? కదా? అంత ప్రేమ కలగాడివే ప్రభా, వచ్చావయ్యా నా కొరకు సిలువలో ప్రాణం పెట్టావయ్యా, నీ రక్తము చిందించావయ్యా, అంత ప్రేమను చూపించిన యేసయ్యా నన్ను నరకంలో ఎలా వేయగలుగుతావు? కెన్ యూ పుట్ మీ ఇన్ ది హెల్? ఎందుకు ఇస్తుండొచ్చమ్మా దేవుడు అంత ప్రేమ కలిగిన వాడు నరకాన్ని ఎందుకు చేసిండొచ్చు? ఎందుకు చేసిండొచ్చు? నరకము మానవుని కొరకు చేయలేదమ్మా, అది సాతాను యొక్క దూతల కోసం చేశాడు. కాకపోతే మనం చాలా ఇంట్రెస్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం అంతే. మనకున్న ప్రాబ్లం అయితే వీఆర్ ఇంట్రెస్టెడ్, వెరీ మచ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే మనకు ఉన్న దానికంటే మనం లేని దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. దేవుడు పరలోకం ఇస్తాడంటే పరలోకం ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఇటు కూడా ఒకసారి చూసి వద్దాము ఏముందో అలా విహారయాత్రకు పోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే దేవుని వాక్యము, ఎందుకంటే పిల్లల ఎందుకు దేవుడు నరకమును సృజించాడంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఈజ్ హోలీ. yes he is loving but he is holy. he is holy. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి యేసు రక్తంలో కడగబడితే, యేసును అంగీకరిస్తే, విశ్వసిస్తే, ఆ నీతిని ధరించుకుంటే ఆయనతో నిత్యము జీవిస్తావు, లేకపోతే పక్కన ఉంటావు అంతే. ఒకసారి చూద్దాము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం ఒక వచ్చింది 21వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఎవరెవరు ఆ పరలోకంలో దేవుడు ఎందుకు తీసుకోవడం చూద్దాం ఒకసారి. ఎందుకు తీసుకోవడం అంటే ఇవే మన క్యారెక్టర్లు ఉంటే మనం తీసేసుకుందాం. అందుకే చదివిస్తాం, లేకపోతే చదివించేవాడు. ప్రకటన గ్రంథం 21:8 వచ్చినాం. ఎవడమ్మా పిరికోడు? నువ్వు క్రైస్తవుడా అన్నట్టు అట్లనే ఉంది, కానీ అంత కాలేదు ఇంకా. క్రైస్తవునే కానీ మరీ అంత కాదండి, కొంచెమే. ఎందుకో పిరికొని కాబట్టి. యూ కెనాట్ యాక్సెప్ట్ క్రైస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్, అందరి ఎదుట. అంటే కదా, నా నామమును జనుల ముందు మీరు ఒప్పుకోవడానికి సిగ్గుపడ్డప్పుడు తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను మీ నామను ఒప్పుకోవడానికి నేను సిగ్గుపడతా అంటాడు దేవుడు. అంటే దేవుడు మహాపాపములో పిరిగితనం చాలా. పిరికి వారును అవిశ్వాసం. నీకు స్తోత్రం. జాగ్రత్త చూసుకోండి అమ్మ, మనం ఎలా పడుతురు. పిరికి వారును అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారకులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను, వాళ్ళ కోసం అంటే నరకం మన కోసం కాదు. ఒకవేళ పుసుకుని మనం అటుపోతే ఈ గుణ లక్షణాల్లో దిస్ వండర్ఫుల్ క్యారెక్టర్లో ఏదో క్యారెక్టర్ మనలో వచ్చిందని అర్థం. ఒకవేళ మనం అటుపోతే. అందుకే దేవుని వాక్యం గాడ్ ఈజ్ హోలీ బికాజ్ ఈజ్ హోలీ హీ కెన్ యాక్సెప్ట్ ది ఐడలాటర్. ఆ వ్యభిచారిని కానీ, ఆ యొక్క అబద్ధ సాక్ష్యాలు మాట్లాడారు, ఆ దేవునికి వ్యతిరేకంగా అవిశ్వాసులను ఆయనలో చేర్చుకోలేడు కాబట్టి అందుకే నరకం ఆయన అంగీకరిస్తూ ఉంటాడు. దేవుని వాక్యం వేదనలో ఉన్నప్పుడు దేవుడు నిజంగానే ఇట్స్ ఎ రియల్ థింగ్. ఒక విషయాన్ని
ఈ నరకపు వేదన చాలా బాధపడుతుంది కదా ధనవంతుడు నరకం యొక్క వేదన గుర్చిపోదు. చాలా ఉంటాయి రెఫరెన్స్లు తీస్తే అంకినాడు కొనుక్కడి అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఏమంటాడు ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంది, ఇక్కడ నేను చాలా వేదన పడుతున్నాను అన్నాడు కదమ్మా. ఏమంటాడు వేదన పడుతున్నా అన్నాడా లేదమ్మా? వాక్యం అన్నాడు నేను వేదన పడుతున్నాను ఇక్కడ అంటాడు. అబ్రహామును పిలిచినప్పుడు ఏమంటున్నాడమ్మా? ఏమడుగుతున్నాడు? తండ్రివైన అబ్రహామా నాయందు కనిక, భూమి మీద లేని ఆయనకు లేని అడుగుతున్నాడు. నాయందు కనికరపడి ఏమంటున్నాడు? లాజరును పంపి తన వేలు కొనతో, చిటికిన వేలు కొనతో నీళ్ళలో ముంచి నా నాలుకను అంటే మండుతుంది అన్నట్టు కదమ్మా. ఈ రిక్వెస్ట్ ఆలోచించాను. పుస్తకం ఒకవేళ నిజంగానే అబ్రహాం పంపాడు అనుకో, నేలను ముంచాడు, నీళ్ళల్లో ముంచి నాలుక మీద పెట్టాడు అనుకో, ఎంతసేపు రిలీఫ్ ఉంటుందమ్మా? ఒకసారి ఆలోచిద్దాం. అసలు బుర్రుందా, అసలు బుద్ధి ఉందా వాడికి? పుసుకుని అడిగినాడు అబ్రహామా, అయ్యా నన్ను ఎట్టో గట్ట తీసుకోపో. అరే అడ్డం ఉన్నాడు, ఏదో నిచ్చెన వచ్చిన ఏదో వచ్చేస్తా కదా అనాలి కదా, అనాలా లేదా? కాలం ఉంది అన్నమాట. ఏదో ఆయన తాడో ఏడో పట్టుకొని వచ్చేస్తా కదా అనాలి కదా. లేకపోతే ఎట్టునో కూడా తీసుకెళ్ళాను అంటాడు. ఎట్టు కొట్టండి జిందకి బయట తీసుకురాని అడగాలనా? కానీ ఏమడుగుతున్నాము? ఒక చుక్క నీళ్ళు నా నాలుకను తడిపి so that I can have relief for a fraction of a second. అంతే కదమ్మా. ఏమంటున్నావు? ఒక్క క్షణం, ఒక్క సెకండ్ నాకు ఈ రిలీఫ్ దొరికినా చాలు. అంత భయంకరమైన వేదనలు ఉండొచ్చు. బహుశా ఒక్క క్షణం దొరికితే ఈ సెకండ్ నా లైఫ్ అంతా వాడుకుంటా అన్నట్టుకున్నాడు. అంతేనమ్మా కదా? కొన్నిసార్లు అనిపిస్తుంది కదమ్మా. ఆశలు బాగుంటాయి కానీ కొన్ని సందర్భాలు ఒక్క 100 రూపాయలు నా చాలు, ఇవాళ ఎట్లా ఒకటి గడిపేస్తాను. మనకైతే సరిపోదు. ఒక్క 500 ఉంటే చాలు. ఈ సండే హ్యాపీగా వెళ్ళిపోతుంది కదా. మనం 100 సరిపోదు కదా. రైట్, 500 లేటెస్ట్ ఇక్కడ చేసినప్పుడు ఇక్కడ ఈ యొక్క ధనవంతుని కోరిక నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది. ఒక్క చుక్క నీళ్ళు ఇస్తే ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నాకు రిలీఫ్. ఐ విల్ గెట్ రిలీఫ్ ఫర్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఎందుకు అడిగిండొచ్చు మన ఫ్రాక్షన్? ఎందుకు అడిగిండొచ్చు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్? నన్ను అడిగితే నాకు రిలీఫ్ కావాలంట. కానీ అడుగుతుంది లెట్ మీ హ్యావ్ ది ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ రిలీఫ్ ఫర్ ది ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. ఎందుకు తెలుసా అమ్మా? నా జీవితంలో ఎన్ని సంవత్సరాలు జీవించాలని పని కాదు, కానీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లేకపోతే ఈ వేదనలో ఉంటాం. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఏదో చూపించాలా? ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం చూద్దాం. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఏముందో చూద్దాం. ఒకసారి చూద్దాం. ఎందుకు ఆ ఒక్క క్షణములకు వచ్చి అడుగుతాడు. ఒక్క క్షణములకు వచ్చి చూద్దాం. ఏం రాస్తున్నా బైబిల్ చూద్దాం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము కానీ ఏమంటున్నామా? నిమిషంలో, నిమిషం అనద్దు అసలు. ఇన్ ఎ ట్వింకిల్ ఆఫ్ ఎన్ ఐ, రెప్పపాటున. నేను రెప్పకొట్ట నిమిషం పట్టదాం. ఐ డోంట్ నో, మన బైబిల్ సొసైటీ రాదాము. నిమిషం కాదు, రెప్పపాటున ఆ ఎత్తబడే సమయము ఆ రెప్పపాటున జరుగుతుందంట. ఇలా రెప్ప కొట్టే లోపల సంఘం ఎత్తబడుతుంది. ఇఫ్ యు మిస్ దట్ సెకండ్ you will be in the agony. తెలుసు మరి, I missed my second. చాలాసార్లు మిస్ అవుతుంటాం కదా. దేవుడి యొక్క రాకడ వచ్చినప్పుడు ఒకవేళ ఆ రెప్పపాటునిచ్చే సమయాన్ని కనుక మనము పోగొట్టుకుంటే it will
బి యాగనీ. అది దౌర్భాగ్యం, అది గొప్ప శ్రమ. అందుకే అక్కడ చూసినప్పుడు ఏదైతే మిస్ అయ్యాడో ఆ సెకండ్లో, దేవుని ఒక్క సెకండ్లో నిజంగా అనుకుంటే, ఒకవేళ ఆ సినిమాలో ఆ దొంగ యేసు ప్రభుతో ఆ చివరి గడియలో, ఆ చివరి సెకండ్లో, అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక్క సెకండ్ అన్నందుకు ఆ నిత్యములో ఉన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువో. He missed that second. ఆ ఒక్క సెకండ్ ప్రభు సన్నిధిలో తన జీవితాన్ని ఒప్పుకొని ఉంటే, ఒక్క సెకండ్ యేసు ప్రభు విశ్వాసంలోకి వచ్చి ఉంటే ఆ వేదంలో ఉండేవాడు కాదు. కాబట్టి ఆ సెకండ్ యొక్క వాల్యూ, he knows the value of that second. ఆ భయాలంలో నుంచి బయటపడడానికి అడుగుతున్నాడు పిల్లరా, లాజర్ను పంపించు. ఆ ఒక్క ఉంటాడు, ఒక్క నీటి చుక్కతో. ఇంకో మాట గమనించాలి, చూసినప్పుడు అన్న వేదనలో ఉన్నప్పుడు ఎందుకు అతని యొక్క రిక్వెస్ట్ అనే యొక్క అడిగిన కోరిక తీర్చబడలేదని కనుక మనం ఒకవేళ ఈ వాక్యంలో కనుక గమనిస్తే కనుక పిల్లరా, he was asking in a wrong place to the wrong person. కదమ్మా, అవునా కదా? ఆయన ఎక్కడ అడగాలో అక్కడ అడగట్లేదు. చాలామంది అంటారు కదమ్మా, ఎక్కడైతే అడగాలో, ఎక్కడైతే ఒప్పుకోవాలో, ఎక్కడైతే ఆ సెకండ్ సంపాదించుకోవాలో, ఎక్కడైతే రక్షణ పొందుకోవాలో అక్కడ పొందుకోలేరు. కానీ ఎక్కడ అంటాడు, ఆ నరకం పోయినాక అక్కడ అడుగుతున్నాడు. కనికరములు వచ్చి భూమి మీద ఉన్నప్పుడు, అయ్యా యేసయ్య నా మీద కనికరం వచ్చు. చాలామంది రోజు సమయం ఉన్నప్పుడు, ప్రాణం ఉన్నప్పుడు, యేసయ్య నన్ను కనికరించు, హ్యావ్ మర్సీ ఆన్ మీ, గాడ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ అని అడగడానికి ఇది. కానీ అక్కడ పోయినాక అడుగుతా అంటే కష్టము. ఓ జరిగిన సంఘటన చెప్తాను. ఓ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ చనిపోతే పెట్టెలో బైబిల్ వేయమని చెప్పి, పెట్టెలో బైబిల్ వేసి పాట పెట్టండి. ఎందుకంటే ఎప్పుడు బైబిల్ చదువు చదువు అక్కడ చదువుకుంటున్నాడు. ఎక్కడ చదువుకుంటాడు? బోధన. వాడు బయట చదువుతాడు, బోధన చదువుతాడా వాక్యము? ఒక మంచి బైబిల్ పెట్టండి, పాపం అక్కడ చదువుకుంటాడు. ఎందుకు? బొందలకని పరలోకం పోవాలి. బొందలకని పరలోకం పోవు, భూమి మీద ఉన్నప్పుడే పోతావు. నచ్చకుండా సత్యం ఇదే. అబ్రహాం ఆయన తీసుకెళ్తే యేసయ్య తీసుకెళ్ళి దేవా అని అడగాలి. హూ ఇస్ అబ్రహాం? హూ ఇస్ మోసెస్? గాడ్ విల్ గివ్. రాంగ్ ప్లేస్లో రాంగ్ పర్సన్ను రాంగ్ అడుగుతున్నాడు. ఈరోజు లెట్స్ నాట్ డూ దట్. అక్కడ పోయినాక చేస్తలే. చాలామందికి ఏంటంటే, ఇప్పుడు ఏముందిలే, మనకు ఆదర్శం అవుతుంది ఆ దొంగ కదా. ఎందుకంటే సిల్వర్ లాస్ట్ చచ్చిపోయేటప్పుడు అడిగిండు, చాలా మంచిగా ఉండదు అక్కడ. ఎందుకంటే మనం లాస్ట్లో పోయే ముందు అడిగేస్తే అయిపోతుంది మన సావు. అందుకే దేవుడు మనకు తెలియదు. ఎందుకంటే మనం దేవుని కూడా మోసం చేస్తాం. మనం అంత మేధావులు, ఆయన కూడా మోసం. అందుకే మన సావు ఎప్పుడు తెలియదు. అది రెప్పపాటునే పరలోకం పెట్టి రెప్పపాటునే సావు కూడా వస్తుంది. అందుకే ఎట్లా వస్తుందో తెలియదు. అందుకే జాగ్రత్త సుమి. అందుకే దేవుడు ఉండగానే, దేవుడు ఆశయగానే, దేవుని సన్నిధిలో ఉండగానే, అవకాశం ఉండగానే, వైల్ యూర్ ఎంజాయింగ్, వైల్ యూర్ ఈటింగ్, కన్ఫెస్ టు గాడ్, దేవుని అంగీకరిస్తాం. ఆ యొక్క ప్లేస్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడతాం. ధనవంతుల్లా, let us not do wrong things in a wrong place. Let us do right things in the right place. Hallelujah. చెప్పినంత సంతోషం. చాలా మంది చెప్తారు, రైట్, దేవునికి స్తోత్రం. అందరూ ఏకీభవిస్తున్నారు. Let us do right things in a right place, so that ఆగని నరకము ఆగని కావాలంటే మళ్ళీ ఎప్పుడు రండి, మీ కావాలంటే ఒక గంట సేపు చెప్తాను, ఇన్ని వచనాలు చూపిస్తాను. యేసు ప్రభు ఎక్కువ బోధించాడు తెలుసా మన నరకం గురించి అనుకుంటారు. యేసు ప్రభు, మన ప్రభు బోధించాడు నరకం గురించి. ఎందుకంటే ఇట్స్ ఎ రియల్ థింగ్. ఎందుకంటే అది కష్టమైంది, అది శ్రమతో కూడినది. కాబట్టి
లెట్ us be careful. ధనవంతుడు ఒక మాట అంటాడు, let them take the warning. Let the church, including me, let us take a warning so that we do right things in the right place. Okay, let me go into the second thing. ఎందుకంటే ఆల్రెడీ నా సమయం ఎక్కువ. రెండో విషయంలోకి వద్దాం. ఇక్కడ దేవుని వాక్యంలో దేవుడు నాకు ఇచ్చిన ఒక చక్కని పాయింట్ మీకు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాను. వాస్ జస్ట్ సాటర్డే రోజు దేవుడు ఇస్తున్నప్పుడు నిజంగా నా చేతుల మీద రోమాలు నిలబడ్డాను. గాడ్ కొన్ని రెవల్యూషన్స్ ఎలా ఇస్తాడంటే అసలు ఎక్కడ చదివినా దొరకదు రెవల్యూషన్స్. ఓన్లీ గాడ్ కెన్ రివీల్. నాకు ఏదో వచ్చింది నేను అనుకో, నా జ్ఞానం కూడా కాదు. వాస్ ఇన్ ది ప్రేయర్ గాడ్ రివీల్. ఒక విషయం చెప్పాలి, పరలోకంలోకి వెళ్ళడానికి ఒకటి ఆపుతుంది, ఒకటి సహకరిస్తుంది, ఒకటి పంపిస్తుంది, హెల్ప్ చేస్తుంది. ఏంటిది అది చెప్తారా? ఒకటేమో పరలోకం వెళ్ళకుండా చాలాసార్లు మనల్ని ఆటంకపరుస్తుంది. రెండోది మనం తీసుకెళ్ళడానికి సహాయం చేస్తుంది. పోయి మన శరీరంలో బాగాలేకపోతే ఓకే రైట్, ఇంకా కొంచెం క్లారిటీకి వస్తుంది. ఇంకా క్లారిటీ, మన శరీరంలో ఒకటి మనల్ని ఆటంకపరుస్తుంది, ఒకటి మన పరలోకాన్ని తీసుకెళ్తుంది. ఏదన్నా పాపం, రైట్. శరీరంలో పాపం ఏంటంటుంది తల్లి, రైట్. నేత్రాశ, శరీరాశ, జీవములు, ఇవన్నీ చెప్పకండి, వాక్యాలు చెప్పకండి. నేను శరీరంలో ఒక భాగము, హృదయము, మెదడు, రైట్. ఓకే, ఇంకా రైట్. ఇంకేమి? హృదయం ఏది, మెదడు ఏది? బ్రెయిన్ ఏమో నరకాన్ని తీసుకెళ్తారు, రైట్. ఇంకా రైట్. వాట్ మో? ఇంకా బ్రెయిన్, హార్ట్, ఇంకా వాట్? నోరు, రైట్. ఇంకా నోరు, రైట్. కాలు, చెయ్యి, ముక్కు, రైట్. ఓకే, ఇంకేమన్నా? ఒకటి కన్ను, రెండోది చెవు. రైట్. ఓకే, చూద్దాం, లెట్ us see, రైట్. ఒకటి కన్ను మన ఆటంకపరుస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా కళ్ళు ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడు కూడా విశ్వాసంలోకి వెళ్ళనివ్వవు. వెళ్తాయమ్మా? కళ్ళు విశ్వాసంలోకి పోనివ్వవు. ఎప్పుడు అభ్యంతర పెడుతుంటే, ఎప్పుడు డౌట్ పెడుతుంటుంది. ఓ సందర్భాన్ని మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. యేసు ప్రభు వారు ఆయన శిలువ కార్యం చేసి మానవాళి విమోచన చేసిన తర్వాత ఆయన మరణించి పాతిపెట్టబడి మూడవ దినమ తిరిగి లేచినప్పుడు ఆయన శిష్యులకు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అక్కడ తోమా లేడు, వేరే వాళ్ళందరూ ఉన్నారు. మరలా తోమా వచ్చినప్పుడు మేము ప్రభుని చూసాము, వీ హ్యావ్ సీన్ ది లార్డ్, ఓ రిజాయిస్, ఓ వండర్ఫుల్, వీ హ్యావ్ సీన్ ది లార్డ్, సంతోషంతో చెప్తున్నాడు. తోమా ఏమన్నాడు? నువ్వు చెప్తే నమ్ముతానా? ఐ వాంట్ టు సీ. What do you want to see? I want to see the Lord. I want to see the nail marks. I want to put my hand in it. ఏమన్నాడు? నా కళ్ళతో చూచి, ఆ గాయములు చూచి, ఆ గాయములో వేలు పెడితే కానీ ఏమన్నాడు? చూసేదాకా నమ్మే ప్రసక్తే లేదు. అనకదమ్మా. ప్రభు తర్వాత మళ్ళా అసలు వచ్చానంట. బాబు రారా బాబు, కమన్సీ అన్నాడు. ప్రభు ఒక మాట అంటాడు, ఏమంటాడమ్మా? చూచి నమ్మిన వారి కంటే చర్చ బ్లెస్సింగ్ వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ చర్చ బ్లెస్సింగ్, పక్క చర్చలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కన్ను ఐ విల్ నాట్ బిలీవ్ until and unless I see. నేను చాలా డెఫినేషన్ ఇస్తాను, మన వాక్యంలో ఇస్తాను. కానీ చెవు వినుట ద్వారా విశ్వాసం వచ్చును.
అది క్రీస్తు యేసుని మాట ద్వారా వచ్చును. రెఫరెన్స్ ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా. వీటి ద్వారా విశ్వాసం వచ్చును. చూస్తే విశ్వాసం వస్తుందో లేదో కానీ వాక్యములకు వచ్చేటప్పుడు వీటి ద్వారా విశ్వాసం వచ్చును. అది క్రీస్తు యేసు మాట ద్వారా వచ్చును. విశ్వాసం వస్తే నువ్వు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉంటావు. విశ్వాసం లేకపోతే నువ్వు పక్కన ఉంటావు. నేను చూస్తే కానీ నమ్మను, చూడకుంటే నమ్మనంటే, నువ్వు చూస్తే నమ్ముతాను, వింటే నమ్మనంటే నువ్వు పక్కన ఉంటావు. Your heir will take you into heaven. మీరు అడుగుతా, అయ్యగారు ఏం వాక్యం అండి, ఏం చెప్తున్నారండి మీరు? సరే, ఓకే, వాక్యంలో ఉందో లేదో చూపించి చెప్తాను. ఒకసారి చూద్దామా? అబ్రహాముతో అంటున్నాడు, ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. అబ్రహాముతో ఒకసారి చూద్దాం. ఒక్క నిమిషం నేను చెప్తాను. ఆ వచ్చిన ఒక్క నిమిషం, రైట్, ఓకే. 29వ వచనం చూద్దాం. అందుకు అబ్రహాము అంటున్నాడు, లాజరును పంపిమంటే అందుకు అబ్రహాము అంటున్నాడు, ఏమంటున్నాడు? వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారిని చూస్తే పరలోకం వెళ్ళిపోతాడు. ఏమన్నాడమ్మా? అన్నాడా? వారి యొక్క మోషే ఉన్నాడు, మోషేను చూస్తే పరలోకం రావు, ప్రవక్తను చూస్తే పరలోకం రావు. కానీ ఏం చేసి వస్తావు? వారి మాటలు వింటే, ఇఫ్ యూ లిసన్ టు దేర్ వర్డ్, ఇఫ్ యూ హియర్ వర్డ్, యూ విల్ గో టు హెవెన్ అన్నాడా? కరెక్టేనమ్మా? ఇప్పుడు లింక్ వచ్చిందా? నేను చెప్పిన వాక్యం లింక్ వచ్చింది కదా? వింటే యేసుప్రభు అంటాడు కదా మత్తయి సువార్త 4:4, మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని, దేనితోటమ్మా? దేవుని నోట. మా చర్చలు వాళ్ళు బడ చిలుక పలుకలు అయిపోయారు. దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల, when you hear God's word you will live, when you hear God's word you will live forever. ఎందుకు అమ్మా? ఆ మాట, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని ఉండెను, ఆ వాక్యమే నా యేసయ్య ఉండెను. హల్లెలూయా! ఎందుకంటే ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరము ధరించుకొని మన మధ్యలో ఆయన సంచరించను. ఆ వాక్యమే యేసయ్య ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యము ఎప్పుడైతే నీ చెవులో పడుతుందో, when you don't have faith, ఎప్పుడైతే ఆ వాక్యం వింటావో నువ్వు జీవంలో ఉంటాడు. ఇక్కడ చూసినప్పుడు ధనవంతుడు, అక్కడ చూసినప్పుడు ఆ ధనవంతు అబ్రహాం అంటున్నాడు, let them listen to the word. చాలాసార్లు వాక్యం, చాలామంది వాక్యం చెప్తున్నప్పుడు ఈజీగా తీసుకుంటారు కదా, వాక్యాన్ని చాలా ఈజీగా తీసుకుంటారు. రుజువుకు నేను ఎలా తీసుకుంటా వాక్యం? How we are taking God's word. ఒక దేవుని వాక్యాన్ని ఈ ధనవంతుడు ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. దేవుని వాక్యం వినాల్సిన పరిస్థితి లేదు, అవసరం లేకపోయింది. అందుకే అబ్రహాం అంటుండే, ఎందుకు వచ్చావంటే తెలుసా? బికాస్ యూ డు నాట్ గివ్ ఇయర్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్కుకు చెవులు. యేసుప్రభు వారు పరిచయం చేసినప్పుడమ్మా ఆయన ఉపమానాలు చెప్తాడు. మత్తయి సువార్తలు నేను రెఫరెన్స్, మత్తయి సువార్తలకు వెళ్ళి చూడండి, పారబుల్స్ చెప్తాడు. అంటే తర్వాత చివరిలో ఒక మాట అంటాడు, ఏమంటాడు? కనులు గలవాడు అనలేదమ్మా దేవుడు, చెవులు గలవాడు వినుగాక. హల్లెలూయా! చెవులు గలవాడు వింటాడు. చెవులు గలవాడు ఆదివారం చర్చిలో ఉంటాడు. చెవుడు గలవాడు దేవుని సన్నిధిలో ఉంటాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు చెవులు మూసుకోడు. కళ్ళతో చూడాలంటే కష్టము, చెవులతో అంటే విశ్వాసం వస్తుంది. పౌలు అందుకే అంటాడు, we walk by faith not by sight. కాను చూపుతో కాదు కానీ విశ్వాసముతో మేము జీవిస్తున్నామంటాడు. చూస్తే జీవించలేవు బ్రదర్, విశ్వాసములో ఉంటే జీవిస్తావు. ఆ విశ్వాసము నీకు రావాలంటే దేవుని వాక్యం వినాలి. అదే మాట అబ్రహాం అంటాడు, let them listen to them. మరి ఏ మాటలైతే చెప్తున్నారో ఆ మాటల్లో వినని అంటున్నాడు. Only thing which can come bring us out is the word of God. వాక్యం, దేవుని మాట. దేవుడు ఆ వాక్యమైన యేసయ్య మాత్రమే ఆ నిత్య నరకములో నుంచి నిన్ను తప్పించగలుగుతాడు. ఆ
అబ్రాహాముని అడిగితే ఏమొస్తుంది, ఇంకోని అడిగితే ఏమొస్తుంది, ఇంకోని అడిగితే ఏమొస్తుంది? దేవుణ్ణి అడిగితే ఆ వాక్ ఇస్తాడు. ఆ వాక్ ద్వారా తప్పించబడతాడు. లెట్ దెమ్ లిసన్ టు దేవుడు. ఒక 5 నిమిషాలు తీసుకొచ్చి థర్డ్ పాయింట్. కెన్ ఐ టేక్ 5 minutes? నా టైం అయింది, 40 minutes అయింది. జస్ట్ ఒకసారి చూసినప్పుడు ఇక్కడ ఒక మాట అంటున్నాను. నేను వాక్య భాగం చూసినప్పుడు అప్పుడు ఆయన అంటున్నాడు, లెట్ దెమ్ లిసన్ టు దెమ్, లెట్ దెమ్ లిసన్ టు దెమ్ అంటప్పుడు ఆయన ఊరుకుంటాడా? ధనవంతుడు కూడా ఏమంటాడు? అట్లా అనవద్దు అబ్రహామా, అట్లా అనొద్దు. అట్లనే ఈయన కనుక ఇక్కడ రాకుండే పరిస్థితి ఉంటే నేనెందుకు ఇక్కడ వస్తానయ్యా? అంతేనా? నిజంగా ప్రవక్తల మాటలే వినేడుతుంటే, మోషే మాటలే వినేడుతుంటే నాకు ఈ తిప్పలు ఎందుకు? అంతేనా కాదా? అంతే కదా? అట్లనొద్దు అబ్రహామా, ఇంకా 5 ఉన్నారు పాపం, నా రక్తము నా సహోదరులు, వాళ్ళు ఇక్కడ రాకుండా ఉండడానికి ఏమంటున్నాము? మృతులలో నుండి ఒకడు లేచిపోతే కానీ వారు కన్ఫర్మ్ అయిపోయాడు. ఏం కన్ఫర్మ్ అయ్యాడు? చచ్చినోడు లేస్తే తప్ప ఈ కొడుకులు మారరు. అంతేనా? చచ్చిన లేస్తే తప్ప వీరు మారరు. ఎందుకు? బికాస్ దే వాంట్ టు సీ. దే విల్ నాట్ హ్యావ్ ఫెయిత్ బై హియరింగ్, దే విల్ హ్యావ్ ఫెయిత్ ఓన్లీ వెన్ దే సీ. అంతేనా? మళ్ళా కన్ను చెవు వచ్చింది కదా? ఇది కరెక్ట్గా చెప్తుండు. నేను వినలే కదా, నేను చూస్తే కదా, నాకేం కనబడలేదు కాబట్టి ఇడికి వచ్చిన. లెట్ దెమ్ సీ. చూడాలి, చూస్తే కానీ నమ్మరు అంటాడు. అద్భుతం కావాలి, చచ్చిపోయిన వాడు లేచొస్తే అద్భుతం జరిగితే కానీ వారు నమ్మరు. యేసుప్రభుని కూడా అడిగారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు, అద్భుతం, కెన్ యూ షో us any miracle? God says no. చాలాసార్లు ఈ రోజులు మనం అడుగుతాం కదా ప్రార్థన, ప్రభా ఇది చేసి నువ్వు నిజంగా ప్రూవ్ చేసుకో ప్రభా దేవుడు. పూసుకున్న చేయలేదు అనుకోడు, అడిగింది ఆయన దేవుడు కాదు, ఆయన పోస్ట్కి ఏమైనా ఎఫెక్ట్ వస్తుందా? కానీ మనం ఎందుకు అడగాలి? మనకు అంటే నువ్వు చేస్తావా చేస్తావా అని అడుగుంటుందా ప్రార్థన కదమ్మా? నువ్వు చేయి, కమ్సే ఒక్కసారి అంటే రుజు చేయి, తక్కిన తర్వాత చూసుకుందాం కానీ కదా. అడిగారంట, కెన్ యూ షో us a miracle? అంట ఏ మిరాకిల్ కూడా ఈ మూర్ఖ జనాంగము అద్భుతాలు అడుగుతురు. ఏ అద్భుతం ఇవ్వబడదు. ఒక అద్భుతము యోన మత్స్యము గర్భములో ఎలాగో 3 దినములు 3 రాత్రులు, అలాగనే మనిషి కుమారుడుకు గర్భములో 3 దినములు 3 రాత్రులు నుండి ఆయన తిరిగి లేస్తాడు. దట్ ఇస్ ఓన్లీ మిరాకిల్. ఇక్కడ కూడా అదే అడుగుతుండు. ఈ టాకింగ్ అబౌట్ ది రిజర్రెక్షన్. ఒకడు చచ్చిన వాడు లేచి ఆ పునరుత్థానుడు అయితే కానీ నమ్మరు. ఒక్క మాట చెప్పి ముగించేస్తాం. కింద లాస్ట్లో చదువుకుందాం. ఒకసారి ఆ మాట చూస్తున్నాం, ఒకసారి ఆ మాట చదువుకొని ముగించుకుందాం. ఒకసారి ముగించేస్తాం. అందుకతడు మోషేయు ప్రవక్తలయు చెప్పిన మళ్ళా మాటలు వచ్చింది, మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను. వింటే నమ్మనవాడు చూస్తే నమ్ముతాడని గ్యారంటీ లేదు. అవునా కాదు? నువ్వు వింటే నీకు విశ్వాసం రాకపోతే నువ్వు చూస్తే కూడా విశ్వాసంలోకి రావు. తిరిగి లేచాడు. ఎంతమంది నమ్మారు? శిష్యులే నమ్మలేదు, మనం నమ్మాం కానీ శిష్యులే నమ్మలేదు. ఆయన తిరిగి లేస్తాడు, మళ్ళీ సమాధుల్లో పోయాడు అంటే కదా. అక్కడ దేవుని చూస్తుంటే, వై డూ యూ సీక్ లివింగ్ అమాంగ్ దెమ్? నువ్వు మీరు సజీవుని మృతుల్లో ఎలాగో వెతుకుతున్నారు అంటాడు. ఈరోజు చాలాసార్లు అలాగే వెతుకుతుంటావు అంటే దేవుడు అంటాడు, యేసుడు పునరుద్ధాన యేసు. లేస్తే నమ్మను. నువ్వు వింటే నమ్మకపోతే, ఉత్సవించిన వాక్యంకు నమ్మకపోతే
చూసినా కూడా నమ్ము. అది అబ్రహాము చెప్తున్నాను, if they don't believe to the word of God which they hear, they will not be convinced even if someone goes from the death. మృతుల్లో నుంచి లేస్తే కూడా విశ్వాసం ఉండదు. దేవుడి రోజు నీతో నాటున్నాను. దేవుడి వాక్ నిజంగా ఐఎమ్ ఇన్స్పైర్డ్. నిజంగానే మరి మా అత్తగారు బైబిల్ చదివారంటే వర్డ్, ఆ వర్డ్లో జీవం ఉంది పిల్ల. ఈ జీవం గల వాక్యము నీ షెల్ఫ్లో ఉందా, నీ ఇంట్లో ఉందా, నీ మనసులో ఉందా? నీ మనసులో ఉంటే అది నిన్ను విశ్వాసంలో బలపరుస్తుంది. ఆ వాక్యం విన్నప్పుడల్లా నువ్వు విశ్వాసంలో బలపడ్డప్పుడు నువ్వు బలమైన విశ్వాసిగా అవుతావు. నువ్వు అబ్రహాము రొమ్మును ఆనుకొని జీవిస్తావు. అలా జీవించడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించిన ప్రార్థన చేసుకున్నాం. మిమ్మల్నిగా ప్రేమించిన పనులకు తండ్రి నీకు వేలాది స్తోత్రం. నిన్న వాక్యమును బట్టి నేను బలమైన విశ్వాసములకి మేము వచ్చిన సహాయం చేసి తద్వారా నిత్య దేవుడు పొందుకున్నట్టు వాక్యము దయచేయండి. వాక్యం మా జీవితంలో ఫలభరితం వాక్యం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి.